బిర్యానీ తిని ఓ కుటుంబం ఆసుపత్రి పాలైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ శివారు షాద్నగర్ పరిధి అప్పాజిరెడ్డిగూడ వాసి నరేందర్ తన పెళ్లి రోజు ఉందని ఇటీవల పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్లో కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నాడు. ఇంటికి వెళ్ళాక అందరికీ వాంతులు విరోచనాలు అవ్వగా వారు శంషాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నరేందర్కు రక్తపు వాంతులు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అసలు ఆ రోజు మా చిన్న మ్యారేజ్ డే ఉంటే ఆ రోజు నైట్ 9:30కి మా నైట్ బిర్యానీ కోసం అని చెప్పి వెళ్ళినాం. షాద్నగర్ సాయిబాబా హోటల్కి వెళ్ళినాం. అక్కడ మండి బిర్యానీ తిన్నాక నెక్స్ట్ డే వామిటింగ్స్, అందరికీ వామిటింగ్స్, జ్వరాలు వచ్చి అడ్డం పడ్డారు. 8 మెంబర్స్, నా బాబు, నేను, మా చిన్న వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు 3, మా అన్న కొడుకు ఉంటాడు అతను, మొత్తంగా 8 మెంబర్స్ వెళ్ళినాము. దాంట్లో ఏం కనిపించలేదండి. కేవలం మండి బిర్యానీ తెచ్చుకున్నాము, కానీ ఎక్కువ పీసులు తిన్న వాళ్ళకి వచ్చింది. రైస్ తిన్న వాళ్ళకు ఏం రాలేదు. రైస్ కేవలం మా చిన్నొద్దే తినలేదు, మా అన్న వాళ్ళ భార్య తినలేదు, మళ్ళీ మా అన్న వాళ్ళ పెద్ద పాప తినలేదు. వాళ్ళిద్దరికి మాత్రము కొంచెం ఏమంతా ఆరోగ్యంగానే ఉన్నారు వాళ్ళు. మాకు పీసులు ఎవరైతే తిన్నారో వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయ్యింది. మోషన్స్, విరోచనాలు. 2 days 3 days వామిటింగ్ చేసిరండి ఇవ్వకుండా. మా చిన్నని నా కొడుకుని ఇద్దరిని 9వ రోజు నైటు హాస్పిటల్ తీసుకొచ్చి చేంజ్ చేసినాం. ఆ రోజు నైట్ 11:30కి మా చిన్న బ్లడ్ వామిటింగ్ చేసింది. ఆ రోజు వామిటింగ్స్ 2 అవుతున్నాయి. 11:30 దాకా చూసినాం, అది నిమ్మరసం అవి తాపుతున్నాం ఉండే, కానీ ఆ రోజు 11:30కు తట్టుకోలేక మొత్తం బ్లడ్ వామిటింగ్ చేసింది. డాక్టర్లు ఏమన్నారు మరి? ఇక ఫుడ్ పాయిజన్ అని చెప్తారండి డాక్టర్లు. ఫుడ్ పాయిజన్ మొత్తం లోపలంతా ఇంకిపోయింది అని చెప్పారు. అందుకని నిన్న దాకా కోలుకోలేడు మా అన్న. ఈ రోజే కొంచెం కోలుకుండు అండి. ఎందుకంటే ఇప్పుడు మా లాంటి పరిస్థితి వేరే వాళ్ళకు రావద్దండి. ఎందుకంటే మేము మంచిగా ఉంటుంది, హోటలు వెళ్ళాలి, తిందామని ఉంటుంది. ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చే కదా తింటాము. మనమే కాదు, ఎవరైనా ఒకరు డబ్బులు ఇచ్చి తింటాం కదా. మన డబ్బులు ఇచ్చినప్పుడు ఇంకా 5 రూపాయలు ఎక్కువ తీసుకోండి, కానీ మంచి ఫుడ్ ఇవ్వాలి. కానీ చెడిపోయింది ఇస్తే ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఏమైనా ఇంకేమైనా పరిస్థితి అయిన ఉంటే వాళ్ళు ఏమైనా అది ఇస్తారా? అందుకని వాళ్ళ మీద మొత్తం కట్టించే మొత్తం తీసుకోవాల్సింది కంపల్సరీ. వీక్నెస్ ఏమంటే ఏం బాగాలేకుండే, కానీ లేట్ అయిపోయింది కదా, 9:30 అయింది కదా అన్నట్టుగా వెళ్ళి మండి బిర్యానీ. ఇంకోటి అన్నం తిన్నలకు అంత ఎఫెక్ట్ రాలేదు, కేవలం పీసులు తిన్నలకే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యింది.